127 కీర్తన మొదటి వచనం చదువుకుందామండి. అందరూ కలిసి చదువుకుందాం. బయట వాళ్ళందరూ కూడా యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము, యెహోవా పట్టణాలను కాపాడని యెడల దాని కావలి కాయని వాళ్ళ మేలుకొనుట చిన్న ప్రార్థిస్తున్నాం. ఒక సమయం దేవుని వాక్యం విని దేవుని రేపలిగిన మాట్లాడి పాటల ద్వారా మహిమపరచడానికి సహాయపడేవారు ఇచ్చిన విషయంలో వందనాలు. ఈ విధంగా తండ్రి ఈ యొక్క ఇంటిలో కూడుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా వందనాలు. తీసుకొచ్చిన సహోదర సహోదరులందరినీ బట్టి వందనాలు. కుటుంబీకులను బట్టి వందనాలు. మీ దాసులు సోదరుడు రాజు సోదరు వారిని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచు. యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుడు ఏం చేయాలంటే ఇల్లు కట్టించాలి. చాలా మంది పాతవాళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఏమని చెప్తుంటారు? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. అదే అందరికీ తెలిసిన సామెత. నిజమే, మనము ఆయా రకాలుగా చేస్తూ ఉంటాం. కానీ ఇల్లు కట్టడం అంటే చాలా పెద్ద పని, చాలా పెద్ద పని. అట్లాగనే పెళ్లి చేయడం కూడా చాలా పెద్ద పని. ఏదేమైనా దేవుడు మరి సహోదరుడు రాజు సహోదరి సువర్ణ వారిద్దరిని కూడా దేవుడు ప్రేమించి ఒక నూతన గృహాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఎందుకంటే ఎంత కిరాయి ఇంట్లో ఉన్నా ఎట్లా ఉంటది? ఎవరికైనా నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. ఇకనైనా సరే, అది రేపులైనా సరే, నాకేముండాలి? ఓ సొంత ఇల్లు ఉండాలని అందరం కూడా తాపత్రయపడుతుంటాం. ఎందుకంటే కిరాయి ఇళ్లలో ఉంటే ఉంటాయి, ఎన్నో రకాలైన ఇబ్బందులు ఉంటాయి కదా. నీళ్ళు ఎందుకు ఇట్లా పెట్టినావు, గడే ఆడెందుకు మొల కొట్టినావు, నువ్వు ఎవరిని అడిగి కొట్టినావు, బాత్రూమ్ ఎన్నెన్నో ఉంటాయి ఇబ్బందులు. కానీ అందరూ కూడా ఏమనుకుంటారు? సొంత ఇంట్లో కావాలని ఆలోచిస్తారు. మంచి దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బయట ఒక 2-3 ఇల్లు చూసి మనం ఇల్లు అనేటువంటిది కట్టాలి అంటే ఏముండాలండి? పన్ను ఉండాలి, పైసలు ఉండాలి. ఏముండాలా? పైసలు ఉండాలి. అందుకే బైబిల్ ఏమంటారంటే ఇల్లు కట్టేటప్పుడు ముందుగానే ఏం చేయాలంటే తగులుబడి చూసుకోవాలంట. అంటే నేను ఇంత ఇల్లు కట్టాలనుకుంటున్నాను, 2 రూములు 3, దీనికి ఎంత పైసలు అవుతాయి? 1 లక్ష అవుతాయంటే మేస్త్రి ఏమో 1 లక్ష అవుతాయి అంటాడు. మళ్ళా పైన ఎంత అవుతాయి? మళ్ళా అంతనన్నా అవుతాయి కదా. ఒక 5 లక్షలు అంటే 10 లక్షలన్నా అవుతాయి. కాబట్టి అన్ని లెక్క చూసుకొని పెట్టుకోవాలంట. లేకపోతే మనం మధ్యలో ఆపేసినాం అనుకోండి, కూర్చే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఎగతాలు చేస్తారు. ఓ కట్టేటో 2-3 రూములు వేసుకోకుంటే 1 రూమ్ వేసుకోవచ్చు కదా అని అట్లా ఎగతాలు చేస్తారని యేసయ్య దేవుని వాక్యంలో అంటే తగులుబడి చూసుకోవాలి, లెక్క చూసుకోవాలి, ఏం చేయాలంట? కట్టుకోవాలి. మంచిది. దానికి ఒక 2-3 ఇల్లు చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రజలంతా కూడా దేవుని సేవ, వాక్యం చెప్పడం, అక్కడ అన్ని రకాల పరిచయం. ఇప్పుడు మేము ఎట్లా చేస్తున్నాం, మనమంటే మేము చిన్నది, చేస్తే చాలా పెద్ద సేవ చేసేవాడు. అలా చేస్తా ఉంటే ఎంతైనా ఎంత పరిచయం చేసినా రాత్రి ఎంతో పడుకోవడానికి ఒక ఇల్లు ఉండాలి కదా, తినడానికి ఇంత ఆహారం ఉండాలి కదా ఎవరికైనా. ఇప్పుడు మేము సేవకులం అని చెప్పి తినకుండానే వాక్యం చెప్తాను, లేదా మాకంటూ ఒక ఇల్లు లేకుండా ఉంటే మాకు కూడా ఎట్లా ఉంటుంది? అలాగిన ఎంతో మంది ఉన్నారు, కానీ యెరూషలేములో ఎవరు కూడా యేసు ప్రభు మా ఇంటికి రాని పిలిచే వాళ్ళు లేరు, చాలా తక్కువ. ఇప్పుడు అందరూ పిలుస్తారా? కొంతమంది మంచిగా పిలుస్తారు, రండి అయ్యా మా ఇంటికి రండి, ఇదిగో మాకు మంచి నీళ్ళు ఉన్నాయి లేదా టీ తాగండి, ఇంత అన్నం చేయండి. కొంతమంది ఏమనుకుంటారు? అలా ఎందుకు వచ్చిర్రా బాబు వీళ్ళు, ఎప్పుడు పోతారు మళ్ళీ ఎక్కడికి? మా ఇంటి నుంచి ఎప్పుడు పోతారా నాయన? ఎందుకంటే పాత దినాల్లో ప్రేమలు వేరే, ఇప్పటి దినాల్లో ప్రేమలు వేరే. పాత దినాల్లో చుట్టాలు వస్తున్నారంటే ఆనందం, చుట్టాలు వస్తున్నారంటే ఏంటి? ఆనందం. వాళ్ళు వచ్చి మళ్ళా పోతామంటే చాలా బాధ. అప్పుడైనా ఇంకా 2 రోజులు 3 రోజులు ఉండాలంటారు. ఇప్పుడు ఎట్లా అయింది? పైసలు ఎక్కువైనాయి, పైసలు ఎక్కువైనా లేదు. పాత దినాల కంటే ఇప్పుడే పైసలు ఎక్కువైంది, కానీ ప్రేమలు ఏమైపోయింది? తగ్గిపోయింది. ఒక్క పూటకే 2వ పూటకి ఏమనుకుంటాం? ఇంకా ఎప్పుడు పోతారని కుమ్మర్లాగా ఏం చేయాలి? ఏదో ఒకటి, అరే ఇప్పుడే ఆడ సావచ్చా, తాళం వేయాలక్క, మరి ఎప్పుడు పోతామని అంటే అరే ఇప్పుడే అయితే పోదాం పండి అని కూడా అర్థమవుతుంది కదా.
అంటే ఇళ్ళు రకరకాల ఇళ్ళు. సరే, యేసుకు ఒక ఇంటి వాళ్ళు మాత్రము పిలుస్తా ఉన్నారు ఇంటికి. ఎవరంటే వాళ్ళ పేరు మార్త, మరియ, తర్వాత వాళ్ళ ఇంట్లో లాజరు అనే వాళ్ళు ముగ్గురు ఉంటారు ఇంట్లో. వాళ్ళొక్కరు పిలిచారు. వాళ్ళు ఎవరు ధనవంతులు అంటే ధనవంతులు కాదు. వాళ్ళు ఎవరు పేదవాళ్ళు. వాళ్ళు ఎవరు పేదవాళ్ళు. చెప్పాలంటే నిజంగా కూడా ధనవంతుల కంటే కూడా ప్రేమ పేదవాళ్ళకే ఎక్కువ అంటారు. ఏదో ఇచ్చిన గారికి మంచి నీళ్ళు ఇచ్చినా చాలా బాగుంటుంది. అందుకే బైబిల్ ఏమన్నదంటే భగవాని ఇంట ప్రొవ్విన ఎద్దు మాంసం, అంటే కొందరు తింటారు, కొందరు తినరు. ఎద్దు మాంసం వదిలి గొర్రె మాంసం పెట్టుకుందాం. భగవాని ఇంట గొర్రె మాంసం, లేకపోతే భగవాని ఇంట చికెన్ బిర్యానీ తినడం కంటే కూడా ప్రేమ గల చోట ఎల్లిగడ్డ కారం, ఇక్కడ ఉల్లిగడ్డ కారం. ఏం కారం? ఉల్లిగడ్డ కారం తినడం మేలంట. ఎందుకు? ప్రేమ ఉండే చోట ఏముంటారు? ఉల్లిగడ్డ కారం తినే కడుపు నిండిపోతాయి. ప్రేమ లేకుండా బిర్యానీ పెట్టిన తర్వాత గొర్రె మంచి పువ్వు పోసింది బాగా, ఈరోజు నీకోసమే తెచ్చిన 2 కేజీలు అన్నీ మనకి ఏముంటుంది? ఆ వంటలే మనకు మంచిగా నేర్పుతారు. తిండి ఆడబోతుంది, లోపల పోతుందా కదా? అట్లా ఈ యొక్క పేదవాళ్ళైనటువంటి లాజరు, మార్త, మరియలు ఈ యేసు ప్రభువు వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. మన ఇంట్లో కూడా వస్తుంటారు, పోతుంటారు, వెళ్తుంటారు. అంతా యేసయ్యను ఆహ్వానించారు. తర్వాత మా ఇంట్లో రెస్ట్ తీసుకోండి, పడుకోండి, మీరు సేవ చేస్తారు కదా, ఒప్పుకొస్తారు అని చెప్పి చెప్తా ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఎన్నిసార్లు వచ్చాడని బైబిల్లో ఉందంటే 8 సార్లు వచ్చాడు. ఎన్నిసార్లు? 8 సార్లు వచ్చాడు. 8 సార్లు వచ్చి ఏం చేస్తున్నాడు అంటే, వచ్చినప్పుడల్లా మంచిగా తింటున్నాడు, పోతున్నాడు పంచర్ చేయడానికి. అయితే వచ్చినప్పుడు ఇంట్లో 3 దావాలు ఉన్నారు. 3 రకాలుగా ఉన్నారు. మార్త అనేటేమో ఇంటికి వచ్చిన తర్వాత యేసుకు మంచి భోజనం చేసి పెట్టాలి కదా అని చెప్పి కిచెన్ లో ఉండి, వంటగదిలో ఉండి వంట చేసి పెడతానే ఉంటారు. ఎంతసేపు అయినా. కొంతమంది ఏమో గబగబా చేసేస్తారు వంట. కొంతమందికి ఏమైంది, 5 నిమిషాలు చేసి గంట పడుతుంది. అట్లా ఆటకు కూడా గంటలు పడేటట్టుంది వంట చేయడం. అట్లా చాలాసేపు చేస్తా ఉంది వంటలు. ఈయన యేసయ్య వచ్చి వాక్యం చెప్పి పోయినా కూడా ఆయన చేస్తుంటది. ఇంకా అయ్యా అయిపోయిందయ్యా వంట, లేకపోతే అంటే ఈయన లేకపోతే మరి ఏం చేస్తాం, నేను పోతున్నామా అని పోతాడు యేసయ్య. అదే కానీ పువ్వు బాగా చేస్తుంది, పప్పు బాగా చేస్తుంది, చారు బాగా చేస్తుంది, పచ్చడి బాగా చేస్తుంది, అన్ని చేస్తుంది. కానీ వాక్యం వినదు. ఏం చేయదు? అది ఆమె ఉండేది. ఇప్పుడు మనం కూడా రకరకాల మనుషులం. సినిమా చూడమంటే సినిమాలు మంచిగా చూస్తాం, పాటలు పాడమంటే పాటలు బాగా పాడతాం, ఏదైనా కొట్లాడుకోవాలంటే మంచి కొట్లాడుకుంటాం. కానీ ప్రార్థన చేయాలంటేనే మనకి ఏమైతుంది, కష్టం అనిపిస్తుంది. కొంతమంది పూజ చేయాలంటే మంచి ఇష్టం ఉంటుంది. కొంతమందికి పూజ చేయాలంటే ఏం పూజ ఆడబడే ఏం దేవుడు నిలబడుకుంటాం అని కొంతమంది అంటారు కదా. రకరకాల మనసులో మనం ఉంటాం. అట్లా అమ్మ కూడా ఏంటంటే దేవుడు అంటే మంచిగా తినబెట్టి ఉంది, కానీ అలవాటు వాక్యం వినేది లేదు. మనం కూడా ఇప్పుడు అన్నగారు అందరు వచ్చాం కాబట్టి రకరకాలు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి అందరూ ఏం చేయాలి, ఫోన్లో మంచి ఎందుకు వినే కొద్దిసేపు అయినా మనము మంచిగా వింటే దేవుని మాటలు మన లోపల లేకపోతే మనకు అది ఆశీర్వాదం. అట్లా అన్నమాట. ఆ విధంగా ఆమె ఉంది. రెండో ఆమె ఎవరంటే మరియా. ఆమె ఏం పని చేస్తుందంటే పని చేయదు కానీ వాక్యం వింటది. పని చేయదు కానీ అది కూడా కరెక్టేనా? అది కూడా కరెక్ట్ కదా. కొంతమందికి పని చేసేది రాదు కానీ ప్రార్థన చేసేది వస్తుంది, వాక్యం ఏమైనా వస్తుంది, మందిరంలో పని చేసి వస్తుంది. కూడా పని చేయాలి, వాక్యం వినాలి. అందుకనే కైసరుకు దేవుణ్ణి. కొంతమంది పట్టించుకోవడానికి పరిశీలించుకోవడానికి ఏం చేస్తారంటే బోర్లో పిలవడతారు, ప్రార్థన చేస్తారంటారు. ఉత్తుత ప్రార్థన అందించుకోవడానికి. ఉత్తుత భక్తి ఏమంటే చచ్చిపోతారు, చచ్చిపోతారు వాళ్ళు పోతారు కానీ ఏమేమో చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అదే ఇష్టం. పని చేయడానికి వల్ల ఉండదు, శరీరము వంద పని చేయడం సోమరిపోతుంది. బైబిల్ ఏమంటారంటే వాళ్ళను సోమరిపోతుంది. పని చేయాలి, దేవుని మాటలు కూడా. సరే, ఆమె మంచిగా వాక్యం ఏంటది యేసయ్య రాగానే కూర్చొని ఎంత చెప్తే అంతే. అయితే ఏం చేసిందంటే ఆమె దగ్గర కోపం వచ్చింది. పిల్లలు మాట్లాడదు, కోపం వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి, ఏమయ్యా నేను ఇంత పని చేస్తున్నా చూడు, సండే నాకు పప్పు చేయాలా, చారు చేయాలా, పచ్చడి చేయాలా. ఆమెనేమో కూర్చొని ఏం చేస్తుంది, ఊక వాక్యం ఏంటో నాకు చెప్పయ్యా అని
యేసు ప్రభువుని అడిగింది. అడిగితే యేసయ్య ఏమన్నాడంటే, మార్తా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని ఏం చేస్తున్నావు, తొందరపడతా. పని చేయాలంటే పని చేసుకోవాలి. అది ఎప్పుడు చేసుకోవాలో అప్పుడు చేసుకోవాలా, చేసుకొని ఏం చేసుకోవాలి, పక్కన పడేయాలా, కూర్చోవాలి నిమ్మలంగా. కానీ నువ్వేమో మన భాషలో ఏముందంటే ఉలగ పోసుకోవడం ఎత్తుకోవడం. ఏంటంట ఉలగ పోసుకోవడం ఎత్తుకోవడం. కొంతమంది అట్లా ఉంటుంది అన్నమాట. ఏం పని ఉంటుంది అక్కడ, కింద ఉలగ వేయాలా మళ్ళీ ఎత్తుకోవాలి, కింద ఉలగ వేయాలి ఎత్తుకోవాలి. ఏం వచ్చింది లేదా, ఏం చేస్తున్నానంటే ఏం చేసినా పప్పు అన్నం వెళ్తారు. మరి 2 గంటలు తెచ్చినంటే మరి చేయాలి కదా. బియ్యం గడపాలి 4 సార్లు, చాలా అంటే టమాటోలు పిస్వాలి, మరి మామూలు అట్లా ఆమె అంటే ఏసై ఏమన్నాడంటే, అమ్మ మరియ ఉత్తమమైన ఏర్పరచుకొని అదే ఏం చేసింది, ఉత్తమమైనది ఏర్పరచుకొని. ఎందుకంటే వాక్యం చెప్పేటప్పుడు వాక్యం ఏం చేస్తుంది, వింటా ఉంది. అట్లా ఇప్పుడు మనకు కూడా అంతే. ఇక్కడ కూర్చున్నప్పుడు అందరం ఏం చేయాలంటే వాక్యం నేను చెప్పి నా మాటలు కాదు, ఎవరు చెప్పినా దేవుని మాటలు చెప్తారు. కాబట్టి దేవుని మాటలు చెప్పేటప్పుడు ఒకరు ఫోన్లు మాట్లాడుకుంటా, ఒకరు సెల్ ఫోన్ తీసుకుంటా, ఒకరికి ఇచ్చుకుంటా, గిల్లుకుంటుంటే ఎట్లా ఉంటుంది, బాగుంది కదా. అందుకోసమే అందరం కూడా దేవుని మాట శ్రద్ధగినాలని యేసయ్య మరి మెచ్చుకున్నాడు. సరే, 3వ వ్యక్తి ఎవరంటే లాజరు. 3వ వ్యక్తి ఎవరు, లాజరు. ఆయన ఎట్లాంటి అంటే, ఇక యేసు ప్రభు ఇంటే వస్తున్నాడు అంటే, ఇప్పుడు ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్ నుంచి వస్తాడు కానీ ఈ డోర్ నుంచి అట్లా బయటకు వెళ్తాడు. ఎందుకు, మరి బాబోయ్ వచ్చినాడంటే ఏం చేస్తాడు, నువ్వు నమ్ముకున్నా యేసయ్యని నమ్ముకో, పరలోకం పోవాలా. ఇప్పుడు మీకు ఏదాల్సిన బంధువు కదా మీ అందరికమ్మా, అన్న మీ ఏమవుతాడో మనమన్నో లేదు తను. ఇక ఆ అన్నలాంటి మీ ఇళ్ళకి వచ్చినాడు అప్పుడు ఏం చెప్తాడు, దేవుడి మాటలు చెప్తాడా, వేరే చెప్తాడు, దేవుడి మాటలు చెప్తాడు. కొంతమంది ఇష్టపడి ఉంటారు, కొంతమంది బాబు ఏంటో వచ్చినాడు ఆయన ఆ యేసయ్య అంట ఏంటో కొత్త మొత్తం తీసుకొచ్చా మన దగ్గరికి, ఎప్పుడు వచ్చింది నుంచి మనకి తింటే ఆడొచ్చి అదే దేవుడు అంట, ఆయనే పానం పెట్టిందంట అని కొంతమంది ఇష్టపడతారు. రకరకాలు ఉంటారు. అట్లా ఈ లాజరుకు కూడా ఏంటంటే ఇష్టం లేకుండా బయటకు వెళ్ళిపోతారు. అట్లాంటి రకం అన్నమాట. మన ఇళ్లలో కూడా రకరకాల మనసులు ఉంటాయి కదా. సరే, ఇది ఒక రకం. మొత్తం ఇది ఏమైందంటే యేసయ్య వచ్చాడు, చెప్తున్నాడు, ఇది ఇట్లా అన్నట్లా చేస్తుంది. అయితే ఒకరోజు ఏమైందంటే ఈ లాజరుకు మరణకరమైన రోగం వచ్చింది, సావు రోగం. ఏం రోగం, ఇక చనిపోయే రోగం. అంటే క్యాన్సర్ వచ్చింది అనుకుందాం, 4th స్టేజ్, 1st స్టేజ్, 2nd స్టేజ్, 3rd స్టేజ్ దాటిపోయి 4వ స్టేజ్కి వచ్చారనుకోండి, ఇక గ్యారంటీ ఉండదన్నమాట. అట్లాంటి రోగం వచ్చింది. అట్లాంటి రోగం వస్తే యేసు ప్రభుకు వర్తమానం చెప్పారు. ఇప్పుడు మాదిరి సెల్ ఫోన్ లేవు కదా, చెప్పి పంపించారు. యేసు ప్రభు అంటే ఏమన్నాడంటే, ఆ వస్తా పద అన్నాడు. ఏడిది, ఇంటికి వస్తా పద అన్నాడు. వస్తా పద అని ఏం చేశాడంటే, లాజరు చనిపోయిన తర్వాత ఎప్పుడు వచ్చాడంట, 4 రోజులకు వచ్చాడంట. ఏ రోజులకు, ఏమంటా తినేదానికి ఏమో ముందు వస్తాడు, బాగా చెప్తే లేటు వస్తాడు. సరే, నువ్వు చెప్పింది నీ విధానంలో కరెక్టే కానీ మా విధానంలో కరెక్టే కాదు. మనమే ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్ లో మేము ఉన్నాం. నేను ఈ నుంచి వచ్చేది మా చుట్టాలు కాబట్టి వచ్చి ఏం చేస్తుంది, ఆ నిమ్స్ హాస్పిటల్కి వచ్చినారు. బాగాలేదు రాండయ్య అంటే మేము తీసుకొని పోతుంది, అక్కడ డాక్టర్ తో మాట్లాడుతుంది, పలకరిస్తుంది, తర్వాత ఇంటికా నుంచి అన్నం తీసుకొని వస్తుంది, తర్వాత అన్ని చేస్తుంది. తర్వాత డబ్బులు కూడా అవసరం ఉంటే డబ్బులు కూడా ఇస్తుంది. అంత అయిపోయిన తర్వాత రేపు నా కొడుకు కూడా బాగలేదు ఏంటంటే వాడు సీరియస్ ఉండే, నా దగ్గర డబ్బులు లేవు, నేను నీకు ఫోన్ చేసిన, ఏమక్క సరే కొంచెం కొంచెం ఆదుకుంటావు, నా కొడుకు ఏం లేవంటే, అరే ఏంటంటే ఎక్కువనా, నీకు ఎంత కావాలి చెప్పు, 1,00,000 2 లక్షలా, లేదక్క 1 లక్ష చాలక్క అంటే, రేపు పొద్దున్న కల్లా నీకు ఇచ్చేది నా బాధ్యత, నేను చేసి హాస్పిటల్లో చేర్పించేసి అన్నాం. మరుసటి రోజు వస్తా అని చూస్తే ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఏమాపు నువ్వే అట్లా మనమే అన్నమాట, స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఎందుకంటే అందరికి వాళ్ళకి ఇచ్చినామంటే ఆ పైసలు ఏమైతాయి, మనమే ఉంటాయి, చెడవలే పోతాయంటే ఇక స్విచ్ ఆఫ్ చేస్తుంది. తర్వాత మళ్ళీ అడుగుతా ఉంటే ఇంకా పైసలు రాలేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏమైనా వస్తానేమో మనిషి పలకరిద్దామేమంటే అంతా అయిపోయింది. సావు అయిపోయిన తర్వాత 4వ రోజు సమాధి అయిపోయిన తర్వాత నీరికి వస్తున్నాడు, వస్తున్నాడు. ఏమైంది అని అప్పుడు మనం ఏమంటాం చెప్పండి, వచ్చినావా, ఇప్పుడు వచ్చినావా,
నీకు భార్య ఉంటే నేను నీ భార్య నీ పిల్లలు అందరూ నా ఇంట్లో వచ్చి బాగా 4 పిల్లలు పెట్టారు. నాకు బాగాలేదు, నా పిల్లవాడికి బాగాలేదు, ఇంకా పైసలు లేదు. మనుషులుగా వచ్చినావా అంతా అయిపోయినాడు. ఏమైంది? ఏం కాదు, వచ్చినట్టు ఇంటికి ఎందుకు వచ్చినా వండాలి కదా, మనం వండాలి. నేనైతే అంటాను, ఎందుకంటే నాకు కూడా అని ఇట్లా చేసాయ లేదు చేశాడు. అయితే వచ్చిన తర్వాత ఇక మరియకు చాలా కోపం ఉంది. మరియకు చాలా కోపం లేదు. నేను రాని చూసుకొని వాక్యం వింటిని, ఇప్పుడేమో మా సహోదరునికి బాగలేదంటే రావాలి అని ఇప్పుడు అట్లనే ఉంది. ఏసాడా వచ్చింది, ఆమె నిలబడి పిలిస్తే మాంత పరిగెత్తుకుంటూ పోయింది. పరిగెత్తి అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చింటే బాగలేనప్పుడే నా సహోదరుడు, ఎందుకంటే ఏసయ్య చనిపోయిన కూడా బతికించినాడు. కుంటోళ్ళను గుడ్డోళ్ళను అనేక రకాలు బాగా చేసినాడు. అట్లనే మా వాడు బతికేటోడు నువ్వు ఉండింది అంటే ఏం పర్వాలేదు, పునరుత్థానము జీవుడు నేనే, నా మీద విశ్వాసం వాడు ఎన్నాడు కూడా చనిపోడు, నువ్వు నమ్ము అంటే నాకు తెలుసు చచ్చిపోయిన తర్వాత మళ్ళా నువ్వు వస్తావు, అప్పుడు లెగుస్తావు మేము అందరం. అలాగే నేను చెప్తాను కదా, దేవుడు నమ్మకుడు ఏమంటారు, ఏసయ్య మళ్ళా వస్తాడు, దేవుడు నమ్మకుడు ఎత్తబడతారు అని చెప్తాను కదా. అట్లా చెప్తే కొంతమంది ఏమంటారు, వీళ్ళందరూ దేవుని బిడ్డలంతా పైనుంచి వచ్చినారు, చక్కగా వాళ్ళే పోతారు అప్పుడు దేవుని దగ్గరికి, మేము ఆడిపోతాం నరకానికి పోనైనా స్వామిదాసు యేసుదాసు నువ్వే పో ఆడికి అని అంటాం చదవతాదని. అట్లా ఆమె చెప్తుంటే లేదమ్మా ఇప్పుడే బతుకుతాడు, ప్రార్థన చేద్దాంలే అంటే మళ్ళీ మరి అని పిలిస్తే ఇక అప్పుడు వచ్చింది. సరే సమాజం దగ్గరికి పోదాం పడి అన్నాడు. ఏమండి అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా కంపు కొడతాయి. మరి 4 రోజులు అయితే కంపు కొట్టదా? సమాజం కంపు కొడుతుందయ్యా, వాసన వస్తుందయ్యా అంటే అయినా పర్లేదు పోదాం పదా చూద్దాం పదా అంటాడు. సరే ఇంకా పెద్ద అయినా కదా అని చెప్పి పోయిన తర్వాత ఆయన ఏమంటాడు అంటే, ఈ సమాధి మీద ఉండినటువంటి రాయి ఏం చేయాలా? తీసేయండి ఏంటి వాసన. ఇప్పుడు మనం కూడా చనిపోయిన తర్వాత ఎవరైనా ఏడుతారు. తెలిసినాక 4 రోజులు ఉన్నాక మళ్ళీ సమాధి మీద రాయి తీసి భర్తనే అది బోడికనే భయం అవుతుంది. భయమైందా లేదా? ఒకవేళ పొరపాటున వాళ్ళే లేచి మా అక్క వచ్చింది అన్నారు ఎవరండి, భయమ్మ దయమే ఏం చెప్తారు, పరుగో అందరూ ఏం చేస్తారు అంతే కదా. అట్లా వాళ్ళ భయం అన్నమాట. అట్లా అంటుంటే ఏంటంటే సరే ఇక చెప్తున్నాడు కదా అని చెప్పి తీసిన తర్వాత యేసు ప్రభువు ప్రార్థన చేశాడు, లాజరు బయటికి రా అన్నాడు. లాజరు బయటికి రా అన్నాడు. అనగానే అంత చనిపోయిన కొంతమంది రకరకాల పద్ధతులు ఉంటాయి, వాళ్ళకేమో కట్టు కట్టేశారు అనమాట. కట్లన్నీ కడితే అట్లే బయటికి లేచి వచ్చాడు. లేచాడు, చెడిపోయినాడు లేచాడు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయినారు. అందరూ అంటే యేసు ప్రభువుకు ఆయన ఏంటంటే దేవుడు అన్నమాట. మనకు పుట్టించింది ఆయనే, మనకు భూమి పెట్టేది ఆయనే, మనకు నీళ్ళు ఇచ్చింది ఆయనే, మనకి ఇల్లు ఇచ్చేది కూడా ఎవరు? పెద్ద కష్టం చెమట కాల్చి ఎండటిన చెమట కాల్చినా కరెక్టే గాని కట్టేదానికి సాయం చేసేది ఎవరు? దేవుడు చేయకపోతే మనం చెమట కాల్చినా లాభం లేదు, ఏం చేసినా లాభం. కాబట్టి ఆ విధంగా బతికిన తర్వాత వాళ్ళకి సంబరమే సంబరం, ఆనందం. వాళ్ళ ఇంట్లో ఆనందం అయిపోయి విందు చేశారు. ఏం చేశారు? ఇప్పుడు రాజు ఉన్నాడు, సువర్ణ ఉన్నారు, మనకి ఎప్పుడన్నా ఇట్లా పిలిచి విందు పెడతారా? మామూలుగా ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఏం చేస్తున్నారు, ఈ విందు పెడుతున్నారు. ఇలా కొంచెంసేపు అయిపోతే మనకు మంచిగా ముట్టం కూడా దొరుకుతాయి. ఎందుకు? ఈ రోజు మాకు దేవుడు ఏమి ఇచ్చాడు? ఇల్లు ఇచ్చాడు. సంతోషం. వాళ్ళు కూడా మా తమ్ముడు లేచిండు, మా అన్న లేచిండు, చనిపోయినాడు, బతికిండు అని మంచిగా ఇంట్లో విందు ఏర్పాటు చేశారు. మంచిగా విందు ఏర్పాటు చేశారు. అప్పుడు వాళ్ళ స్థితి ఎట్లా మారిపోయింది. లాగా వేస్తున్నాడంటే అప్పుడేమో ఇట్లా వచ్చి ఎట్లా పోయినాడు, ఈ డోర్లో పోయినాడు. ఇప్పుడు అట్లా పోతలేడు, ఏదో పక్కనే ఉన్నాడు. ఏడున్నాడు? ఎందుకంటే తెలుసుకున్నాడు కదా. అప్పుడంటే బుద్ధి లేకపోయినాడు, ప్రభా చచ్చిపోయిన నన్ను ఏం చేసినావు, బతికించినావయ్యా, ఇంకా బతికుంటే నీ సేవనే చేస్తా అని చెప్పి అక్కడే కూర్చున్నాడు. తర్వాత మార్త ఏం చేసిందని చెప్పుకున్నాను చెప్పండి. మార్త ఏం చేసాడు? వంట ఉంటుంది. ఇక ఇప్పుడు మారిపోయింది ఆమె కూడా. ఎందుకు మారిపోయిందంటే ఈ యేసయ్య వచ్చే టయానికల్లా పనంతా అయిపోగొట్టుకోవాలి. పనంతా ఏం చేయాలా? అయిపోగొట్టుకొని ఆయన చెప్పి ఏం చేయాలి. కాబట్టి మనీలలో కూడా ప్రార్థనలు ఉంటే ముందే అయిపోగొట్టుకోవాలి.
తర్వాత కాదు. వంటలు ఏమన్నా ఉంటే ఏం చేయాలి, ముందే అయిపోవడం అందరూ వినాలి. అది మంచి పద్ధతి. ఇప్పుడు ఆమె కూడా మారిపోయింది. ఏసఐ పక్కనే ఉండి తినండి అన్ని తయారు చేసుకుని మంచిగా ఉంది. తర్వాత మూడవది మరియా ఏం చేసేది చెప్పండి. వాక్యం ఇది. ఆమెకి ఏం పని, ఇదే పనే కానీ ఏమంతకంటే అభివృద్ధి కాదు. ఇప్పుడు మనలో కూడా చాలా ఉంటారు. ఏసఐ నమ్ముకొని ఎంతకాలంటే పుట్టినప్పుడు నమ్ముకునే ఒక పిల్ల ఆరాధన చేయండి, ముక్క ఆరాధన చేయంటే అక్షరం రాదు. టీకాడ ప్రార్థన చేయమంటే గంట సేపు ప్రార్థన చేయాలి. మన బయట ఎందుకు ఏం నేర్చుకున్నారంటే ఇదే అన్నమాట. ఇది ఏం నేర్చుకున్నారు ఇదే అన్నమాట. అందుకే లోకంలో అంటారు రాను రాజుకున్నది ఏమైంది. అట్లా ఆమెకి ఏం పని అంటే ఇనేదే ఉంది కానీ ఆరాధన చేసే స్థాయికి రాలే. చాలా మంది మందిరాల్లో కూడా అంతే కదా, నమ్ముకుంటారు. బాప్తిస్మ సంవత్సరాలు నోరు తెలిసి ఆరాధన చేస్తే మా బంగారంతో పోతాయో ముత్యాలు రాలుతాయో పెట్టుకుంటారు. అట్లా ఆత్మ. అందుకని ఇప్పుడు ఆత్మ కూడా మారిపోయింది. ఆత్మ ఏం చేసిందంటే ఏసఐ ఇప్పుడు మంచి సెంటు తీసుకొచ్చింది, అంతటా తీసుకొచ్చి యేసుప్రభు తల మీద వచ్చి యేసుప్రభుని ఏం చేస్తుంది, ఆరాధిస్తుంది. అంటే నువ్వేనయ్యా దేవుడవు, మా తమ్ముడిని మా సహోదరుని అన్నను బతికించింది, మీరు లేకుంటే మేము లేవు అని చెప్పి ప్రభుని ఏం చేస్తుంది. అంటే ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నా వీళ్ళ ఇంటి కథ అంటే, యేసయ్య మన ఇంటికి వచ్చేది ఎందుకంటే తినబెట్టి పోవడానికి కాదంట. తినడానికి కాదు వచ్చేది, మనకు పెట్టడానికి వస్తాడు. ఎందుకు వస్తాడు? మనకు పెట్టడానికి వస్తాడు. ఇదే కర్నూలులో అరవింద అంకుల్ ఉన్నాడు పెద్ద. ఉన్నప్పుడు ఏం జరిగేదంట అంటే ఒక 10 నిమిషాల్లో ముగిస్తాడు. అయితే ఒకసారి భక్త సింగ్ అంకుల్ వచ్చారంట. ఎక్కడికి? కర్నూలుకి మందిరానికి మీటింగులు పెట్టడానికి వస్తే మీటింగ్ వాకింగ్ చెప్తా ఉంటే ఇక అక్కలు ఏం చేస్తారు, మంచి వంట చేయాలా, పెద్ద సేవకుడు వచ్చిండు, పెద్ద పాస్టర్ వచ్చిండు అని చెప్పి అవి ఇవి చేస్తారు కదా. ఒక అత్త కిచెన్ లో మంచిగా మటన్ తెచ్చి మటన్ కూర ఏం చేస్తుంది, మటన్ కూర వండుతా ఉంది. అప్పుడు అరవిందం అని విన్నామన్నమాట. అరవింద అంకుల్ వచ్చినాడంట, ఎవరేం చేస్తున్నారు అని చెప్పి. చిన్న కిచెన్ లోకి వస్తే ఏం చేస్తున్నాం అంటే అంకుల్ మటన్ కూర చేస్తున్నా అంకుల్, మటన్ కూర అంటే అట్లా కొంచెం జరుగు అన్నాడు. జరిగిందంట. జరిగిన తర్వాత ఏం చేసిందంటే ఆ మటన్ దీక్ష పట్టుకొని ఎత్తుకొని పోయి కాలువలో పడేసాడు. కాలువలో పడేసిందంట. పోయమ్మా అంకుల్ 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 అంటే ఆయన పెద్ద ఆయన మనకు తినబెట్టడానికి వస్తాడు కానీ తినడానికి కాదు ఆయన వచ్చేది. అంటే ఏంటి అర్థము? కోసం వచ్చేది వాక్యం కాదు. వాక్యం చెప్తుంటే ఏం చేస్తున్నాం, చేస్తున్నాం. అక్కడికి నడిచిందంట. ఓయమ్మ అంకులు మెట్టిల్లా వేస్ట్ అయిపోయింది. అట్లా అంటే ఎప్పుడు ఏం చేయాలో అది చేయాలంటే ఇప్పుడు యేసుప్రభు వచ్చిన ముగ్గురు మారిపోయినారు. నువ్వు మారాలా, నేను కూడా మన ఇళ్లలో కూడా మారాలి. మన ఇళ్లలో కూడా మారాలి. బైబిల్లో ఒక మాట రాయబడింది, గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూల కూర్చోవడం మేలంటారు. మూల కూర్చొని సమయం దేవుడా మంచి పిల్లలు అది మంచి మొగలు ఇచ్చిన ఎప్పుడు దొరికిండు ఉండలేదు ఇళ్ళల్లో. నువ్వైనా నేనైనా ఎవరైనా బయటికి చెప్తుంది ఏమని, ఒక వ్యక్తికి పెద్ద ఇల్లు ఉంది అంటే ఏంటి, ఒక 5-6 రూమ్లు ఉన్నాయి, ఏసీ పెట్టుకున్నాడు, రూమ్ అన్ని ఉన్నాయి. కానీ అన్ని ఉన్నాయి కానీ అల్లున్నట్టు శని ఉన్నట్టు ఈ పిల్లమేమో గడియాలి. వాళ్ళని తక్కువ వాళ్ళు ఇప్పుడు మా అంటే దంపుడే ఏముంటది, వంగబెట్టాలా బుద్ధాలు ఏమన్నా వస్తే. తర్వాత ఇంకేమన్నా బజారుకి ఎక్కాలి. ఎక్కడికి ఎక్కడా బాగుంటది సంసారం. ఈ రోజు రేపు ఏ ఇంట్లో చూసినా పెద్దలు చెప్పినాడు, ఏ ఇంటికి పోయినా మండిపోయి అని చెప్తారు. ఏ చూసినా ప్రేమలు లేవు, సంతోషం లేదు. వీళ్ళని చూసుకొని ఆనందపడతారు ఎవరన్నా. నాకు కూడా ఎంత బాగుంది అంటారు. నా పిల్లం ఎంత మంచిది అని చెప్తే ఎట్లుంటది. లేదా నా భర్త నా మగుడు ఎంత మంచివాడు అంటే ఇంట్లో ఆనందం ఉంటది కానీ ఇంట్లో లక్షలు కోట్లు బంగారు అవి చూసుకొని ఎవరికైనా ఆనందపడతారండి కాదన్నమాట. సరే, కాబట్టి నీ ఇల్లు నా ఇల్లు దేవుడు ఆశీర్వదించాలి. ఆ ఇంటిలాగానే మన ఇంట్లోకి వచ్చినాం. రెండవ రకమైనటువంటి ఇల్లు చూసి కొంచెం ముందు పోయి ముగిస్తాం. దాదాపు ముగింపు లేకొచ్చి ఒక ఆయన జక్కయ్య అని ఉన్నాడు. ఎవరైనా జక్కయ్య అనేది ఆయన ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసేటోడు. అయితే ఆ పన్నులు వసూలు చేసేటువంటి ఆయన ఇంటికి, ఆయన ఊరికి యేసు ప్రభువారు వచ్చాడు. మాట్లాడదు. యేసు ప్రభువారు వచ్చారు. వస్తే అప్పుడు
అందరూ ఏం చేస్తున్నారంటే అరే ఇప్పుడు మన ఊరికి ప్రధానమంత్రి వచ్చాడు అనుకోండి, మనుషులందరం పోతామా లేదా చూడడానికి. అట్లా యేసుని చూడడానికి చాలా మంది పబ్లిక్ వచ్చి వస్తే లాస్ట్కి ఏమైందంటే ఈ చెక్కయ్య కూడా యేసుప్రభు గురించి విన్నాడు. ఆయన అట్లా చేస్తాడంట ఇట్లా చేస్తాడంట విని ఆయన కూడా పోదాం అనుకొని ఏం చేశాడంటే పోయినాడు. పోతే అప్పటికే జనాలంతా చాలా మంది చుట్టుకున్నారు. ఈయననేమో పుట్టోడు, ఈయనెవరు దామోదరి పుట్టోడు అన్నమాట. ఇట్లా ఎక్కినా కనపడరు, అట్ట ఎక్కినా కనపడరు. రెండవది మనుషులందరూ ఎట్లున్నారు, గుంపు ఉన్నారు. సరే ఈయన ట్యాక్స్ కలెక్టర్ ఆఫీసర్ కదా, ఎవడన్నా దారి వదిలిపెడతారా అంటే ఎవడు వదిలిపెట్టాడు. ఎందుకు వదిలిపెట్టాడంటే మంచి ఏం లేదు. మనకు కూడా అంతే, పేరు గొప్ప ఊరు దింపు అన్నట్టు ఉంటాం. నా పేరు తెలుసా అంటే ఓ నాయన నీ చూసి చాలా బాగుంటుంది కాదు, అట్లా ఉంటాం కొంతమంది మనుషులు. ఈ జక్కయ్య కూడా ఆఫీసరే గాని దొంగోడు లంచ్ కొండి అన్ని ఇస్తాడు కాబట్టి దొంగ కూడా ఈయన ఎవరు మామూలు మంచి వాళ్ళకి ఏం చేస్తారు, సార్ వచ్చిండ్రా జరుగురా అంటారు లేదు. అందుకే మనకు కూడా బైబిల్ చెప్తుంది సుగంధ తైలం కంటే మంచి పేరు లేదు. బతికే కొన్నాళ్ళు మనం చచ్చిపోయిన తర్వాత మన సాక్ష్యం ఉండాలి. పలానోళ్ళు ఇట్లాంటి పలానామె ఇట్లాంటిది అనేది సంపాదించుకొని పోవాలి. నా పిల్లలకు 4 ఇళ్ళు కట్టినా, బంగారం ఒకే తెచ్చి పెట్టినా ఏం చేయాలి, చాలా కాకుండా మనం మంచి పేరు సంపాదించుకొని పోతే ఎవరైనా దేవుడి దగ్గరికి వస్తారు, ప్రార్థనకు వస్తారు, మందిరాన్ని మనం చూసి ఎవరైనా వస్తారు మందిరానికి కొట్లాడుకుంటా పీట్లాడుకుంటూ ఉంటాయి కదా. కాబట్టి రెండవదిగా ఆ చెక్క ఏం చేశాడంటే ఎక్కడైనా చూడాలనుకొని ఆ గాలిలో వస్తున్నాడు కదా అని చెప్పి గాలిలో ఒక మేడు చెట్టు ఉంటారు, ఈ మేడు చెట్టు ఎక్కి కొడుతున్నారు. ఎవరికైనా ఆశ ఉంటే ఏం చేస్తాం, ఎక్కడైనా చూడాలని ఆశ ఉంటుంది కదా, పోయి మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ యేసుప్రభు వస్తా ఉంటే ప్రజలందరూ వస్తున్నారు. చెట్ట ఎక్కింది ఎవరికి తెలియదు మేడు చెట్టు, కానీ యేసుప్రభు ఆ చెట్టు దగ్గరికి వచ్చి పైకి యేసుప్రభు చూడంగానే మనందరం చుట్టూ మనం కూడా చుట్టామా లేదా, ఏంటి పైకి కూర్చున్నాడు మనం చూస్తే కొంచెం తర్వాత ఏసయ్య ఏమంటున్నాడంటే ఓ జక్కయ్య దిగో నేను నీ ఇంటికి రావాలా అన్నాడు. ఈ చుట్టూ మనందరం మన ఇప్పుడు పేదరా చెట్టు ఎక్కినాడు. ఈరోజు ఇప్పుడు దొంగతనం చేసి కనిపించట్లేదే, లగ్గాలు తీసుకునేది ఏం తగ్గబట్టి చెట్టు ఎక్కినాడు అని మనం అందరం అనుకుంటున్నాం. ఏం ప్రభు చుట్టూ జక్కయ్యరా నేను ఇంటికి పోదాం అన్నాడు. ఆయన చాలా ఆనందమైంది. ఓయమ్మ చూడాలనుకుంటే నా ఇంటికే ఒకసారి తీసుకుపోయినాడు. ఇంటికి ఇక మనలాంటి వాళ్ళు వెనక ఉండేటోళ్ళం ఎవరింటికి పోతాడు, ఈ బ్రహ్మరింటికి ఈ నచ్చ కూడా ఎనపోతాడు. ఇప్పుడు మనమైన కూడా దేవుడు అంటే ఎవరికి, మంచోళ్ళక చెడ్డలకి చెప్పండి. చెడ్డలకి మంచోళ్ళకే కదా శిక్ష రక్షణ. మంచోళ్ళను ఏం చేయాలి, దేవుడు భక్తిస్తాడు, చెడ్డోళ్ళని ఏం చేస్తాడు, సింపుతాడు. అంతేనే కదా, అది కరెక్టే కదా. అంటే మనందరి మనసులో ఇప్పుడు మనమైన ఉన్నాం అనుకోండి, దొంగని ప్రేమిస్తామా, దొంగడు ఎవడన్నా ఉన్నాం అనుకోండి. మేము ఒకసారి మా అమ్మది బంగారం కొలిసి నంద్యాలలోనే దొంగలు 2 తీసుకుంటే సువార్తకు వచ్చినాం. ఇదే కాలేజీ వచ్చినాం కొన్నేళ్ల క్రితం. ఈ దొంగదాన్ని చూడాలని నేను ఎట్లుంటాను, నాకు ఆశ లోపలి. మనం ఏం చేయలేము, ఆడాలనే మామూలు వాళ్ళు రౌడీలు ఉంటారు, ఆడలు కూడా తక్కువ లేని కాదు. చూద్దామని చెప్పి పొద్దున్నే పోయినాను అక్కడికి. ఆమె లేదు కానీ ఆమె కూడా ఉంటాను, చూడాలని ఆశ. ఇట్లాంటి ఆడది కూడా ఉందా అని చెప్పి నేను అనుకోను. అట్లా ఆయన అందరి ప్రజలందరూ ఏంటంటే ఇంటికి పోతున్నాడు, ఈయనకేమో ఏసై తెలుసా లేదా ఆయన గురించి అని అనుకుంటున్నారు. పోయినట్టు పోయిన తర్వాత ఇక మాట్లాడు, ఏం చేస్తావు చెక్కయ్య, నువ్వు ఏముద్యోగం అంటే ఇట్లా పన్నులు వసూలు చేస్తానంటే మంచిదని ఎంత జీతం ఇస్తానంటే ఒక 10,000 అప్పటి లెక్కలో ఒక 500-1000 రూపాయలు. మంచిగా బాగానే సంపాదిస్తుంది. మరి బాగానే ఇల్లు బాగానే కట్టినవే, వస్తువులు కూడా బాగానే ఉన్నాయి, బంగారం కూడా బాగానే ఉంటాయి. ఓకే అట్లా అనుకుందాం. వెండి కూడా బాగానే ఇంట్లో మంచిగా పెట్టినవే, అల్మారాలు కూడా చాలా పెట్టినవి. ఇక ఇది వచ్చినాయా ఇవన్నీ అంటే అంతా నిజంగా సంపాదించినావా లేకపోతే ఏమన్నా వచ్చిందంటే అది కూడా కొంచెం ఉంటుందయ్యా అనేది. ఇప్పుడు లంచాలు తీసుకుంటారు కదా, ఉద్యోగాలు తీసుకుంటారు కరెక్ట్. చాలా మంది లంచాలు తీసుకోవడానికి ఎగబడతారు, ఏదన్నా అన్యాయంగా వచ్చేసి తీసుకుంటారు, అంతా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారు. ఏమంటే ఇంత సంపాదించిన అంటారు, ఎంత ఇంత ముళ్ళ సంపాదించాడు. అట్లా ఈయన ఏసఐ చెప్తే ఏసఐ చెప్పాడు, బాబు అది మంచిది కాదు నాయన, నువ్వు ఎన్నాళ్ళు ఉన్నా కూడా ఒక రోజు ఏమైపోతావు, చనిపోతావు కదా, చనిపోయి సమాధి చేయబడి నువ్వేమైపోతావు, నీ పాపాన్ని బట్టి
నువ్వు నరకానికి వెళ్తావు కదా, కాబట్టి ఆ పరిస్థితి తెచ్చిపోతుంది. ఆయన సమైనటువంటి యేసునందు విశ్వాసం ఉంచు. ఆయన నీ కొరకే వచ్చాడు. నేను వచ్చింది ఈ లోకానికి ఏదో మంచి వాళ్ళ కోసం కాదు, చెడ్డవాళ్ళు. అందుకే దేవుని వాక్యం రాయబడింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది. మనందరినీ కూడా దేవుడు అనేవాడు ప్రేమిస్తా ఉన్నాడు. ప్రేమామయుడు. ఆయన ఎవరు? ప్రేమామయుడు, రక్షకుడు అన్నమాట. అందుకని ఆ ప్రేమ గల దేవుడు ఈ లోకానికి మనందరి కోసం వచ్చాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసు క్రీస్తు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారాయా అంటే, కొంతమంది ఆ కులస్తుల దేవుళ్ళే, ఆ మతస్థుల దేవుళ్ళే, ఇంగ్లీష్ వాళ్ళ దేవుళ్ళే. ఎవరోళ్ళు? ఇంగ్లీష్ వాళ్ళ. నేను కూడా అట్లే అనుకుంటాను. నా ఊరు కూడా బండాత్మూరు, నా పేరు ఆంజనేయులు. నాకు యేసు ప్రభు తెలియదు. నాకు యేసు ప్రభు ఎవరంటే వాళ్ళ దేవుడులే. ఊళ్ళలో ఉంటారు కదా, వాళ్ళు మీకు అంటారు కదా, ఆ కులం ఈ కులం. అట్లనే నేను అనుకుంటా. అలా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ముగిస్తాడు. సేవకులు వచ్చారు, అప్పగిస్తాడు. ఆయన ఏమైపోయాడంటే ఈ లోకంలో చివరికి మనందరి కోసమై తన ప్రాణాన్ని దానం చేశాడు. యేసు ప్రభు వారి చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తల మీద ముళ్ళ కిరీటం, పంటలో బల్లెంతో 3 వర్షాలు రక్తమంతా కాల్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఇప్పుడు ఏమంటాడంటే, ఎవరైనా సరే, ఎంత ఘోరమైన పాపాత్ములైనా సరే, యేసయ్యా నేను పాపిని, నా కొరకు ఈ లోకానికి వచ్చినావు, చనిపోయినావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచినావని హృదయంలో విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచితే, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ నిత్యత్వము దేవుని రాజ్యంలో ఉంటుంది. అదే మోక్షం, అదే వైకుంఠం, అదే స్వర్గం. అందరూ స్వర్గం పోవాలని ఆశిస్తాం. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి. ఏం శుద్ధి ఉండాలంటే, ఒళ్ళు శుద్ధి కాదు, హృదయం శుద్ధి ఉండాలి. ఈ హృదయం శుద్ధి ఉండాలంటే ఎవరికి ఉంటుంది? నీకుందా, నాకుందా? నాకు అసలే లేదు. కోపం రాదా? వస్తాను. నువ్వు మార్చుకుంటే ఆశనే కానీ దయ్యం దొరికినప్పుడు ఏమవుతుంది? నాకు కూడా కోపం. నువ్వు ఎప్పుడు తిట్టావా అంటే నేను కూడా తిడతా. ఎందుకు తిడుతున్నావా? నువ్వు మనిషిని కాబట్టి, లోకంలో ఉన్నావు కాబట్టి, ఈ నెత్తులు అన్ని ఉన్నంత వరకు నమ్ముకోకపోయినా నమ్ముకున్నాం, సేవకులైనా విశ్వాసులైనా అందరికి సత్యంత వరకు ఏముంటది? ఈ గుణాలేమి. అందుకని లోకంలో అంటుండే, చింత దచ్చిన ఏం వస్తుంది? వస్తుంది. ఈ ముసలిదైనా సాయంకాలం పోతాయండి ఎవరికన్నా? ఏమి పో. అందుకని మనం అందరం ఎవరు అంటే బైబిల్ ప్రకారం కాబట్టి నేను పాపినంటే మనం దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలం అయితే మనకేంటయ్యా లాభం అంటే, యోహాను సువార్త 14:1 రాయబడింది, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి ఏం చేస్తాం? మిమ్మల్ని తీసుకుంటాం. ఆయన ఉండే స్థలం ఏంటంటే, అదే దేవుడి ఇల్లు, అదే పరలోకం, అదే మోక్షం, అదే వైకుంఠం. కాబట్టి అక్కడ ఎట్లా ఉంటదంటే, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏడుపు ఉండదు, కొట్లాటలు ఉండవు, కులమత భేదాలు ఉండవు. నాకు ఇల్లు లేదు, నాకు వాంఛ లేదు, నాకు గుడిసె లేదు, నువ్వు ఏం కులం వాడివిరా, నువ్వు అక్కడ ఉండురా, అక్కడ ఏమి ఉండవు. ఏది? దేవుని రాజ్యంలో అది ఎల్లప్పుడూ ఉంటది. యుగయుగాలు, వేల సంవత్సరం ఎల్లప్పుడు ఉండే స్థలం. కాబట్టి ఆ స్థలానికి నువ్వు చేరుకోవాలంటే మనం అందరం కూడా దేవాది దేవుడైన యేసు ప్రభుని లోకంలో మన కొరకు చనిపోయిన హృదయంలో నాకు చిన్న ప్రార్థన చేసుకుంటే ఆ పరలోకంలో మనం వెళ్తాం. అక్కడ శాశ్వతంగా ఉంటాం. అక్కడ లేకపోతే మా నరకములో యుగయుగాలు కాదని ఎవరైనా సరే, అయ్యా నాకు తెలియదయ్యా అనడానికి వీలు లేదు. నీకు ఎందుకు తెలియదు? పలానా చోట వాక్యం చెప్పాను కదా. నీకు ఎందుకు తెలియదు? పలానా చోట రేడియోలో చెప్పాను కదా. నీకు ఎందుకు తెలియదు? పలానా చోట టీవీ తిన్నావు కదా. ఆ రోజు అన్ని సాక్ష్యం ఇస్తాయి. వాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా ఎవరైనా యేసు ప్రభు హృదయం ఇవ్వకపోతే, ప్రియులారా, మనం ఈ ఇంట్లో శాశ్వతంగా, ఈ ఇంట్లో ఎంత బాగా కట్టుకున్నా, కోట్లు పెట్టినా, లక్షలు పెట్టినా, ఇక్కడ అన్ని ఉంటాయి. కొట్లాటలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, పీకులాటలు ఉంటాయి, ఇంకా ఏమేమి కావాలన్నా రోగాలు ఉంటాయి, ఇబ్బందులు అన్ని ఉంటాయి. కానీ దేవుని ఇంట్లో అదేది కూడా మనందరినీ కూడా దేవుడు తన ఇంటికి సిద్ధపరచాడు. ఆ విధంగా దేవుడు నిన్ను, నన్ను, మనల్ని, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించాడు.